హాయ్ అండి అందరికీ. కప్పు శనగపప్పు శుభ్రంగా కడుక్కొని 3 కప్పులు వాటర్ పోసుకొని కుక్కర్లో 2 విజిల్స్ వచ్చినాయండి. 60% ఉడికిపోయిందండి. ఇప్పుడు కుక్కర్ పప్పులో ఇప్పుడు గోంగూర పెట్టుకుంటున్నానండి. మిగతాది ఇప్పుడు ఉడుకుద్దండి. కుక్కర్ పట్టదు కదా, అందుకని వేరొక దానిలో పెట్టుకుంటున్నాను. కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు కుక్కర్లో వేసేసుకున్నాను. దీనిలోనే ఉప్పు, కారం, చింతపండు ఒక తొలిక, ఒక ఆనియన్, పచ్చిమిర్చి ఒక 7-8 పెట్టేసుకున్నాను. టేస్ట్కి తగినంత కళ్ళుప్పు వేసుకున్నాను. ఇదంతా కుక్కర్లో వేసేసుకుంటే ఇప్పుడు 2 విజిల్స్ వస్తే మొత్తం శుభ్రంగా ఉడికిపోతాయండి. ఇప్పుడు చిన్నులపాయ కారం వేసుకున్నాను 2 స్పూన్లు. ఉప్పు కారాలు ఎక్కువగా పడతాయండి గోంగూరకి. గోంగూర ఎక్కువగా పెట్టుకున్నాను. ఇప్పుడు తాలింపు అండి. 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 7-8 ఎండుమిర్చి వేసుకొని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర 1 స్పూను, పసుపు 1 స్పూను, వెల్లుల్లి గర్భాలు ఒక 10 వరకు, ఒక గుప్పెడంత కరివేపాకు, ఫైనల్గా పసుపు మళ్ళీ వేసుకున్నానండి. ఇప్పుడు పప్పులో వేసేసుకోవాలండి. ఈ తాలింపు రెడీ అండి. నా ఛానల్ నచ్చితే ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.